పాన్ గ్రిల్డ్ పొటాటోస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పుదీనా, కొత్తిమీర, వెన్న, క్రీమ్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఇటాలియన్ సీజనింగ్, టొమాటో సాస్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా పార్బాయిల్డ్ పొటాటోస్. వీటిని లైట్గా ఉడికించి పెట్టుకున్నాం. మీరు ఫ్రెష్గా అలాగే కూడా తీసుకోవచ్చు. ఉడికిస్తే కొంచెం టెక్స్చర్ చేంజ్ అవుతుంది. దానికోసం పార్బాయిల్డ్, మొత్తంగా ఉడికించేయడం కాదు, కొంచెం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్. ఓకే, విత్ స్కిన్నే తీసుకోవాలి, బాగుంటుంది. రెడీయా? మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేద్దాం. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాం. దీంట్లో గార్లిక్ చాప్ చేసుకుని పెట్టుకుందాం. ఓకే, బటర్ ఇందులో వేసుకుందాం. యాక్చువల్లీ మొత్తం వేసేయచ్చు, కానీ లాస్ట్లో వేసుకుందాం బటర్ ఇంకొంచెం. అప్పుడు ఇంకొంచెం బటరీగా ఉంటుంది. దీంతోనే గార్లిక్ కూడా వేసేస్తున్నాం. బంగాళదుంప కటింగ్. వెడ్జెస్ బోర్ అయిపోయింది కదా, అందుకని క్వార్టర్స్ కట్ చేస్తున్నాం. ఓకేనా? ఇందులో వేసుకుందాం. మిగిలిన బటర్ కూడా వేసేస్తున్నాం. ఓకే, ఇందులో బంగాళాదుంప ముక్కలు వేసుకుందాం. ఆనియన్ కొంచెం పెద్ద పెద్ద స్లైసెస్ వేసుకుందాం. కనిపిస్తూ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఉల్లిపాయలు టు ద డిష్. ఇంకా చాపింగ్ పని కొద్దిగా మిగిలింది కదా, అది చేసేసుకుందామా. పుదీనా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాం. డన్.
యూజువల్గా ఏం చేస్తారంటే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇలాగే కట్ చేసుకొని దీనికి బాగా బటర్లో అట్లా గ్లేజింగ్ చేసుకొని ఉల్లిపాయలు, గార్లిక్, ఇంకా ఇది వీటన్నింటినీ ఒక బేకరీలో అంటే బేక్ చేయగలిగిన ఒక ట్రేలో పెట్టుకొని పైన సిల్వర్ ఫాయిల్ క్లోజ్ చేసి ఓవెన్లో పెట్టేస్తారు. బంగాళదుంప చాలా టైం పడుతుంది బేక్ అవ్వడానికి. నియర్లీ 180 డిగ్రీస్ టెంపరేచర్లో హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అట్లా పెట్టిన తర్వాత రెడీ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ సీజనింగ్స్ చేసుకొని మళ్ళీ ఓ హాఫ్ అన్ అవర్ పెడతారు. తర్వాత సాసెస్ ఉన్నాయి కదా, ఈ క్రీము, సాస్ ఇవన్నీ మిక్స్ చేసి పైనుంచి పోర్ చేసుకుంటారు. ఇది బేకింగ్ పద్ధతి. మనం పాన్ గ్రిల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ బంగాళదుంపలు అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటాం. కలర్ వచ్చిన తర్వాత సీజనింగ్ ఇంకా క్రీమ్స్ ఇవి యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఇది క్రీమ్ కానీ సాస్ కానీ ఇవి పైన నుంచినే కోటింగ్ ఇచ్చినట్లుగా ఉండాలి, ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి. ఓకే, దీనికి బేసిక్గా లోపల కొద్దిగా ఉప్పుదనం రావడానికి కాస్తంత ఉప్పు, కొద్దిగా పెప్పర్ వేసుకుంటున్నా. కొరియాండర్ కూడా చాప్ చేద్దాం. ఠడా డండి. ఇప్పుడు ఇంకా సీజనింగ్ టైం. మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఇటాలియన్ సీజనింగ్. సాస్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటా. ఎలాగూ డ్రై అయిపోతుంది, బాగా వేడిగా ఉంది కదా పెనము, అందుకని సాస్ వేసిన వెంటనే సిజిల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని తడి చేస్తే మిక్స్ అవ్వడం కూడా బాగా అవుతుంది కాబట్టి వాటర్లో కలిపి వేసుకుంటున్నా. ఓకే, కొత్తిమీర అండ్ పుదీనా. ఫైనలీ క్రీమ్. డన్. ఠడా, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ప్రెజెంటేషన్, ఇది కుక్ అవ్వకూడదు, కట్ చేసేసాను ఆల్రెడీ. పొయ్యి కింద మంట ఆపేసుకున్నాం. ఒక విషయం గుర్తొచ్చింది. వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ కన్జ్యూమింగ్ ఫుడ్ ఏదైనా ఉంది, ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది బంగాళదుంపే కావచ్చు. మనం చూస్తే రకరకాల పదార్థాలతో దీన్ని తినేస్తూ ఉంటాము. బంగాళదుంపల్ని ఏమాత్రం సంకోచం కూడా ఉండదు. స్లైస్ చేసుకొని, చాప్స్ చేసుకొని, మ్యాష్ చేసుకొని, ఈ విధంగా ముక్కలు చేసుకొని, లేకపోతే మొత్తం హోల్ పొటాటోస్ని ఈ విధంగా తింటూ ఉంటాము. అందులో ఇది కూడా ఒక పద్ధతి. ఎక్కువ వరకు యూరోపియన్ సైడ్, యూరోప్ సైడ్ కానీ ఈ విధంగా వెస్ట్రన్ సైడ్ పీపుల్ పొటాటో ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. అందుకని ఈ డిష్ కూడా మనం చేసుకున్నది అలాంటి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిష్ కిందనే చూసుకోవచ్చు. అదొక పద్ధతి. అయితే ఇప్పుడు మనం క్రీమ్ వేసుకున్నాం. క్రీమ్ వేసుకున్న తర్వాత ఎక్కువ కుక్ అవ్వకూడదు అని ఎందుకు అంటున్నామంటే, ఎక్కువ కుక్ అయితే క్రీమ్ కూడా మళ్ళీ బర్న్ అయిపోయి ఆయిల్ లాగా కన్వర్ట్ అయిపోవడం, బటర్ లాగా అయిపోవడం ఈ విధంగా అవుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఆ క్రీమీ టెక్స్చర్ మిస్ అవుతూ ఉంటుంది. అందుకని అది హోల్డ్ అయ్యే విధంగా వెంటనే దించేసుకోవడం ఇంపార్టెంట్. సో అన్నీ అయిపోయాయి కదా, తినడానికి కూడా సిద్ధంగానే ఉంది. కానీ నేను టేస్ట్ని హోల్డ్ చేసుకుంటాను, మీ ముందే తిని చూపిస్తాను ఆఫ్టర్ ప్రజెంటేషన్. సో లెట్స్ గో టు ప్రజెంటేషన్.